ఫైనైట్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైనైట్ ఆటోమేటా నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్గా లెక్క. ఇప్పుడు మనకి ఇచ్చిండు ఇగో ఒక్కోసారి మోర్ దెన్ వన్ ఫైనల్ స్టేట్ ఇస్తారు. ఇక్కడ చూడండి మనకి Q1 ఈజ్ అ ఫైనల్ స్టేట్ అండ్ Q2 ఈజ్ ఆల్సో అండ్ ఫైనల్ స్టేట్. ఇలాంటప్పుడు ఎట్లా చేయాలి? ఏం లేదు, దీనికి డిరైవ్ చేయాలి, దీని లాస్ట్గా రెండింటికి కంబైన్ చేయాలి. అయిపోయి ఇప్పుడు ప్రతి సేమ్ మూడిట్లకని ప్రతి స్టేట్కి బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ ఎడ్జెస్ వీ హ్యావ్ టు డిరైవ్ ద ఈక్వేషన్స్ Q1, Q2, Q3. ఈ Q1 ఎట్లా ఇనిషియల్ స్టేట్ కాబట్టి దానికి ఎప్సిలాన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు Q1కి ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏంటిది? Q1.0 ప్లస్ ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఎప్సిలాన్ యాడ్ అవుతుంది. Q2కి ఇన్కమింగ్ ఎడ్జెస్ Q1 నుంచి వస్తున్నాయి, Q1 డాట్ ప్లస్ అలా Q2.1 అంతే బరాబర్. అదే ఇప్పుడు Q3కి తీసుకున్నాం. Q3 నుంచి ఒకటి వస్తుంది 0 ప్లస్ Q3.1 ప్లస్ Q2 నుంచి ఒకటి వస్తుంది. అయిపోయి ఇక్కడ ఈక్వేషన్స్ తీసుకున్నామా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. ఓకే, ఈ ఈక్వేషన్ తీసుకుంటే Q1 ఈక్వల్స్ టు Q1.0 ప్లస్ ఈ. ఇది ఏ ఫార్ములాని ఆర్డెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఆర్డెన్స్ ఫార్ములా చెప్పినా కదా, R ఈక్వల్స్ టు QP స్టార్. ఇది మన ఆర్డెన్స్ ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఇది ఉంది, ఏ ఫార్ములా ఉంది? RPQ అంటే ఎట్లా ఇది ఎప్పుడు వస్తుంది? R ఈక్వల్స్ టు RP ప్లస్ Q. ఈ ఫార్ములా ఉన్నాక నేను ఈ ఫార్ములా రాసుకోవచ్చు. ఇది చూడు, R ఈక్వల్స్ టు RP ప్లస్ Q ఫార్ములా ఉంది. సో నేను దాన్ని ఎట్లా రాసుకోవచ్చు? QP స్టార్ అక్కడ రాసుకోవచ్చు. Q ఏంటిది? మన ఎప్సిలాన్. P ఏంటిది? 0 స్టార్. ఎప్సిలాన్ ఎట్లా కన్సిడర్ అయ్యాం కాబట్టి అది పోతుంది. సో Q1 ఈక్వల్స్ టు 0 స్టార్ వచ్చేసింది. అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు అర్థం అయిపోయింది కదా. ఇది తీసేస్తున్నా ఆర్డర్స్. ఇప్పుడు ఏం చేద్దాం? ఈక్వేషన్ 2 తీసుకున్నాం. ఈక్వేషన్ 2 Q1.1 ప్లస్ Q2.1 ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ Q1 వాల్యూ ఇన్ Q2. ఇప్పుడు మనం Q1 వాల్యూ ఏంటిది? 0 స్టార్ కదా, ఇక్కడ ఆల్రెడీ ముందు డిరైవ్ చేస్తాం కాబట్టి. సో Q2లో మనం Q1 ప్లస్ 0 స్టార్ సబ్స్టిట్యూట్ చేద్దాం, అయిపోతుంది. ఎందుకంటే మన Q1 వాల్యూ 0 స్టార్ ఇందాక నచ్చింది కాబట్టి అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 స్టార్ 1 ప్లస్ Q2 మనము యాజ్ ఇట్ ఈస్ అంటే ఉంచుదాం. ఎందుకంటే Q2 వాల్యూ మనకి ఇంకా తెలియదు కాబట్టి అంటే పెట్టేద్దాం. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇదో సేమ్ ఆర్డర్స్ ఫామ్ని ఇక్కడ అప్లై చేయాలి. ఇది R ఫామ్ ఉంది. ఎట్లుంది? QRP ఏంటి ఫామ్లో ఏంటి? R ఈక్వల్స్ టు Q ప్లస్ RP ఫామ్లో ఉంటే నన్ను ఎట్లా రాసుకోవచ్చు? నేను QP స్టార్ అని రాసుకోవచ్చు. అంటే ఇది ఇంటి వస్తుంది. P మనకి 1 కాబట్టి 1 స్టార్ అని రాసుకోవచ్చు. అయిపోయిందా? దీని ఏది? Q2 వాల్యూ నాకు అట్లా వచ్చేసింది. ఇప్పుడు నాకు ఫైనల్ స్టేట్స్ ఏంటి? Q1 ఒకటి, Q2 ఒకటి. సో Q2కి వచ్చిన ఫైనల్ స్టేట్ ఈ వాల్యూ ఇది, నాకు Q1కి వచ్చినది ఇది. సో ఆ రెండింటిని కంబైన్ చేయాలి. ఇక్కడ రెండు ఫైనల్ స్టేట్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని కంబైన్ చేస్తే అది రెగ్యులేషన్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? మనకి ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? ఈ Q1 ఈక్వేషన్ Q2 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రెండింటిని కంబైన్ చేస్తే అయిపోతుంది. Q1కి నాకు 0 స్టార్ వచ్చింది కాబట్టి 0 స్టార్ ప్లస్ నా Q2కి ఇది 0 స్టార్ 1 1 స్టార్ అయిపోయి ఇదే నా ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అయిపోయింది ప్రాబ్లం.